రమాబాయి అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమైన డాక్టర్ మల్లు ప్రతిభా రమేష్ అన్నారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఏఐఏవైఎస్ అధ్యక్షులు కర్క నాగరాజ్ ఆధ్వర్యంలో మాతా రమాబాయి అంబేద్కర్ 89వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. మోసాపేట గూడ్ షెడ్ రోడ్లో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ దళిత నాయకులు మల్లు రమేష్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మల్లు ప్రతిభా రమేష్ విచ్చేసి రమాబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాతా రమాబాయి అంబేద్కర్ అంటే ఒక త్యాగం, ఒక పోరాటం, ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అనడానికి ఆమె ఒక నిదర్శనమని అన్నారు. రమాబాయి జీవితమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నారు. చిన్నతనంలోనే అంబేద్కర్ను బొంబాయి షిప్ మార్కెట్లో వివాహం చేసుకునే సమయానికి ఆమె వయసు 9 సంవత్సరాలు. ఉన్నత చదువుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ బరోడా మహారాజ్ సహకారంతో లండన్కు వెళ్ళినప్పుడు ఇంటి బాధ్యత తీసుకొని పిడకలు అమ్మి కుటుంబంతో పాటు వచ్చిన డబ్బులు అంబేద్కర్ చదువులకు పంపేదని, రమాబాయికి పుట్టిన 5 మంది సంతానంలో 4 పిల్లలు మందులకు డబ్బులు లేక చిన్నతనంలో అనారోగ్యంతో మరణిస్తే ఏమాత్రం అధైర్యం పడక బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, హక్కుల కోసం తమ కుటుంబాన్ని త్యాగం చేసిన గొప్ప త్యాగమూర్తి రమాబాయి అంబేద్కర్ అని వారు తెలిపారు. తన కొడుకు చనిపోయినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి చూస్తూ తన కొంగును చింపి కొడుకు శవం మీద కప్పి తమ పరిస్థితిని ఎదుటివారికి చూపించకుండా జాగ్రత్తగా పడిన విషయం తెలిస్తే బాబాసాహెబ్ కోసం ఆమె పడిన ఆవేదన ఏంటో అర్థమవుతుందని ఆమె అన్నారు. ఆమె జీవితకాల కష్టమే ఈ రోజున రాజ్యాంగం ద్వారా అనుభవిస్తున్నారని అనడంలో ఎటువంటి సందేహం లేదని, చివరికి ఈ పోరాటంలో అలసి జబ్బుపడి చివరగా 1935 మే 27వ తేదీ విషజ్వరంతో ఆమె మరణించారని, చనిపోయే సమయానికి ఆమె వయసు 35 సంవత్సరాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత నాయకులు కర్క పెంటయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాడారం వినయ్ కుమార్, కార్మిక నాయకురాలు శారదారెడ్డి, అంబేద్కర్ అమరజ్యోతి అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కర్కడాకయ్య, ఏఐఏవైఎస్ నగర కమిటీ కార్యదర్శి వినయ్ కుమార్, కర్క శివశంకర్, సప్పిడి భాస్కర్, వెంకన్న, డాన్, సదామహేష్, పాషా, గురజాల రాజు, రమేష్, సుధాకర్, కర్క మహేష్, స్టేట్ ఓబీసీ లీడర్ బాషెట్టి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.